అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. రైతే దేశానికి వెన్నెముక అంటారు. రైతు లేనిదే రాజ్యం లేదు, భోజ్యం లేదు అంటారు. అలాంటి రైతుకు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో విలువ లేకుండా పోయింది. రైతులు పంట పండిస్తేనే మనం కడుపు నిండా తిని ఈనాడు ఆరోగ్యంగా ఉంటున్నాం. అలాంటి రైతుల్ని రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపాన పోవట్లేదు. గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతులకు ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా రైతులని అరిగోసల పాలు పెట్టిపోయింది గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా రైతుల్ని పట్టించుకున్నట్టు పాపాన పోవట్లేదు. మనం చూస్తున్నాం, రైతులు పంట పండించిండ్రు, కలాల దగ్గర అన్ని తీసుకొచ్చిర్రు, సెంటర్లకు తీసుకొచ్చి మొత్తం వాళ్ళు పండించినటువంటి పంట నాడ పెడితే ఈనాటి వరకు కూడా కొనకుండా రైతుల్ని గోసపాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు ఏం పాపం చేసిర్రు? డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు తెచ్చుకొని మరీ పంట పండిస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించకుండా అప్పు చేసైనా సరే పంట పండించాలే అనే ఉద్దేశంతో ఈనాడు పంట పండించి తీసుకొచ్చాడు సెంటర్లలో పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమవుతుందో ఏందో మరి. రైతుల్ని పట్టించుకోకుండా ఆ పంట కొనుగోలు చేయకుండా వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వము, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పైసాను కూడా అందజేస్తున్నారు. గన్నీ బ్యాగ్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క పైసాను కూడా అందజేస్తున్నది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు. పైసలు ఇస్తున్నప్పటికీ కూడా పంట పండించిన పంటను కొననీకి కూడా ఆలోచిస్తున్న ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ పంట పండించాడు పోస్తే వర్షం పడి ఆ పంట ఆగమైపోతుంది. అలా గుండెలు పగిలిపోతున్నాయి. ఎంతో మంది రైతులు ఆ కుప్పల దగ్గరనే చనిపోతున్నారు. అసలు ఏ విధంగా కూడా పట్టించుకోకుండా రైతులేంది, వాళ్ళ సమస్యలేంది, మరి మేము ఏమని ఇచ్చినాం హామీలు, వరంగల్లో రైతు డిక్లరేషన్లో ఏమని ఇచ్చినావు హామీలు, అవన్నీ మర్చిపోయినవా? రైతు భరోసా అంటివి, ఎక్కడ కూడా రైతు భరోసా కనబడతలేదు. ఏదో 10 మందిలో ఇద్దరికేసి నేను వేసిన అని చెప్తావు. రైతు రుణమాఫీ అంటివి, రైతు రుణమాఫీ కూడా అంతే. 10 మందిలో ఇద్దరికి ఇచ్చి మొత్తం ఇచ్చిన రుణమాఫీ అయిందని అంటావు. రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఉందో, రైతు పంట నష్టం జరిగినప్పుడు, వడగండ్ల వానలు గిట్ల వచ్చినప్పుడు రైతు పంట నష్టం జరిగితే ఈ ఫసల్ బీమా యోజన ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే దాన్ని గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఆ ఫసల్ బీమాని ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈనాడు రైతులందరూ కూడా అరిగోసలు పడుతున్నారు. వాళ్ళందరికీ నువ్వు ఏమేమి చెప్పినావు? 500 బోనస్ అంటివి, 15,000 రూపాయలు అంటివి, కౌలు రైతులకు 12,000 అంటివి, రైతులకు బావుల దగ్గర కూడా ఆర్థిక సహాయం చేస్తాం పైసలని అంటివి, 24 గంటల కరెంట్ అంటివి. ఏ ఒక్క హామీ కూడా ఈనాడు నీకు గుర్తు లేదా? 2 సంవత్సరాల పైపెచ్చయింది ఇప్పటికి నువ్వు పరిపాలన చేయబట్టి. రైతుల్ని పట్టించుకో, ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు పట్టించుకో, 420 హామీలు నెరవేర్చవు. మరి మీ ప్రభుత్వం వచ్చి ఏం సాధించింది? ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నిస్తున్నా. ఇలాంటి ప్రభుత్వాలు కేవలం తెలంగాణను దోచుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు మేము ఏం హామీ ఇచ్చినామో అవి నెరవేరుస్తాము, రైతుల్ని మేము పట్టించుకుంటాం. గత ప్రభుత్వం కూడా రైతుల్ని అరిగోసల పాలు చేసింది. వాళ్ళు పండించినటువంటి పంటను అన్ని రకాలుగా కూడా మేము మద్దతుగా ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఆ పంటను కొంటామనేటువంటి ఆలోచన లేనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అనునిత్యం కూడా ఏ రకంగా డబ్బులు దండుకొని ఢిల్లీకి పంపించాలనే ఆలోచనే తప్ప రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఏ ఒక్కరూ కూడా ఆలోచన లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. అనునిత్యం భారతీయ జనతా పార్టీ మీద మాటలు మాట్లాడాలా, భారతీయ జనతా పార్టీని బద్నాం చేయాలనే ఆలోచనలే తప్ప ఏ రకంగా కూడా రైతులకు ఈనాడు అండదండగా ఉండనటువంటి ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారు మీకు తెలియజేస్తున్నా, వీరు వెంటనే రైతులకు ఏదైతే పంటలు పండించేటో వాటిని వెంటనే కూడా కొనుగోలు చేయాలి. భారతీయ జనతా పార్టీ అనునిత్యం రైతులకు అండదండగా ఉంటుంది.
మీరు కనుక కొనుగోలు చేయని పక్షంలో మీరు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాను. రైతులందరికీ కూడా మేము వెన్నుదన్నుగా ఉంటామని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.